శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భీష్మకుడు శ్రీకృష్ణుని స్తుతించుట. అటు తర్వాత శ్రీనారాయణుడు ఇట్ల పలికెను. మహాబలుడైన బలరాముడు కోపంతో నిండిపోయిన వాడై నాగలితో రుక్మి పోవుతున్న వాహనాన్ని పగలగొట్టెను. ఓ ముని శ్రేష్ఠ, ఆ జగతీపతి గుర్రాలు సారథిని చంపి భూమిపై ఉన్న ఆ పాపి రుక్మిని చంపుటకు మీదకు పోయెను. రుక్మి తనపైకి వచ్చిన బాణాలతో అవలీలగా తొలగింపసాగాను. ఈశ్వరుడైన హలిని బంధించుటకు నాగాస్త్రం కూర్చగా బలరాముడు స్వయంగా గరుడాస్త్రంతో నాగాస్త్రాన్ని సంహరించెను. ఓ ముని, కోపంతో రుక్మి పరమైన పాశుపతాన్ని గ్రహించెను. ఇది వ్యర్థం కానిది, శత్రువులను మర్దించినది, 100 సూర్యుల కాంతితో సమానం. బలరాముడు రుక్మికి చుట్టూ జృంభాస్త్రంతో విజృంభించగా భూమిపై ఉండిన రుక్మి రాయివలే నిద్రాస్త్రంతో నిద్రపోయెను. శాల్వుడు నిద్రపోయిన వాణ్ణి చూసి 100 బాణాలు బలరామునిపై విడుస్తూ పర్వతవృష్టిని జలవృష్టిని రాళ్లవానను కురిపించెను. బాణవృష్టిచే మండుచున్న అగ్నివర్షమును చేసెను. బలరాముడు తన బలంతో అస్త్రములతో వాటినన్నింటినీ తొలగించెను. రణమధ్యం నుండి నాగలతో వాని రథమును చూర్ణం చేసి గుర్రములో సారథిని అవలీలగా చంపి కోపంతో వాణ్ణి చంపబోగా అశరీరవాణి వినిపించింది. శాల్వుని వదలనము, కృష్ణుడు చంపును. యుద్ధంలో పౌరుషంతో నీకేమి పని? నీ తలపై చేతిలో ఆవగింజవలే బ్రహ్మాండమున్నది, అట్ట నీకు కోపం ఎందుకు? ఆ అశరీరవాణి వాక్కులు విని బలదేవుడు నాగలితో వాని తల పొడి చేసెను. శాల్వుడు బాధపడుతూ యుద్ధభూమిలో పడిపోయెను. శాల్వుడు మూర్ఛపోవుట చూసి మహాబలవంతుడైన శిశుపాలుడు భూమిపై బాణవృష్టిని జలవృష్టిని చేసెను. బలరాముడు నాగలితో వాని రథం పొడిపొడిగా చేసి అర్ధచంద్రంతో ఆ బాణాలు అవలీలగా తొలగించెను. సాక్షాత్తుగా వాని శంకరుడు చంపుటయందు బలరాముని నిషేధించెను. వాడు కృష్ణుని చేతిలో చావగలడు. వాడు హరికి ద్వారపాలకుడు. బలరాముడా, వాణ్ణి విడువము అని పలికెను. బలరాముడు తన ఆయుధం నాగలితో దంతవక్త్రుని దంతమును విరగ్గొట్టెను. బాగ్గా జరిగిన యుద్ధంతో వారందరూ వారిని చూసి నవ్విరి. బలరాముని ప్రతాపం చూసి వీరులందరూ పరిగెత్తిపోయిరి. ఈ శ్రేష్ఠ యాత్రికులు ఊరకుండ నగరంలోకి ప్రవేశించిరి. ఇంతలో శతానందుడు అను మహాముని 1,000,000 మంది మునులతో కూడి హరిమందుకు వచ్చెను. దుర్గమమైన 100 ద్వారాలు గల నగరంలోకి వారిని ప్రవేశపెట్టెను. ఆ నగరం శత్రువులకు ప్రవేశించరానిది, మిత్రులకు సుఖప్రవేశం కలది. ఆ నగరం దేవకన్యలు, నాగకన్యలు, రాజకన్యలు, మునికన్యలు వర్ణను చూచుటకు నవ్వుచూ వచ్చి చేరిరి. స్త్రీలందరూ రెప్పవేయకుండా అతన్ని ఊచిరి. చంద్రశేఖరుడు నవ్వుతూ హరిని ప్రసన్నునిగా చేసెను. పరమేశ్వరుడు హరి శ్రేష్ఠ రత్నముల సారంతో నిర్మితమైన రథమందుండి అందరు భక్తుల్ని అనుగ్రహించట కొరకు పరమాత్మ విగ్రహం ధరించెను. నవీనమైన మేఘం వలె శ్యామల వర్ణుడు పచ్చని వస్త్రంతో శోభిస్తున్నవారు, ఒంటి నిండా చందనం పూసుకున్నవాడు వనమాలతో అలంకరించబడి రత్నాలతో చేసిన భుజాభరణాలు, కడియాలు, రత్నముల మాలలు వీనితో నిండి ప్రకాశిస్తున్నాడు. ఆయన చెవులకు 2 రత్నకుండలాలు కలవు. వానితో చెక్కిలు ప్రకాశిస్తున్నాయి. శ్రేష్ఠ రత్నములందు శ్రేష్టమైన వానితో నిర్మించబడి శబ్దిస్తున్న కాళి అందులతో ఆయన పాదాలు అలంకరించబడ్డవి. ఆయన చిరునవ్వుతో చేతిలో మురళితో రత్నాల అద్దంను చూచుచుండెను. 7 గోపకులు పక్కన శ్వేతచామరంతో విసురుచున్నారు. ఆయన నవయవ్వనంలో ఉండెను. శరత్కాలమందలి కమలములతో సమానమైన కన్నులు, శరత్కాలమంది పుల్లందలి పూర్ణచంద్రునితో సమానమైన ముఖము కలిగి ఉండెను. అతడు భక్తులను అనుగ్రహించుటకు కారణభూతుడు, 1,000,000 మన్మధులతో సమాన సౌందర్యవంతుడు, సత్యస్వరూపుడు, నిత్యుడు, సనాతనుడు, తీర్థం వలె కీర్తితో పవిత్రుడు. బ్రహ్మ, ఈశ, శేషులు ఆయనకు నమస్కరించెదరు. బాగుగా ఆనందం కలిగించే రూపం, 1,000,000 చంద్రుల కాంతి కలవాడు, ధ్యానానికి సాధ్యుడు కాదు, ఆరాధించుటకు కష్టమైన వాడు, పరముడు, ప్రకృతిపరుడు. దూర్వతో చేసిన పట్టసూత్రము, శ్రేష్ఠ రత్నాలతో చేసిన దర్పణం, కర్తృకకు సాధ్యమైన అరటి చెట్టు యొక్క విరిసిన పూగుతుని ధరించిన వాడు, మాలతీమాలతో అలంకరించబడిన త్రివిక్రమాకారం గల చూడామణి తలపై ధరించిన వాడు, స్త్రీలు ఇచ్చిన పుష్పాలను తలపై ప్రకాశిస్తున్న కిరీటాన్ని ధరించెను. అట్టి ఈశ్వరుడైన హరిని చూసి యువతులు మూర్ఛపోయిరి. రుక్మిణి జీవనం ధన్యమైనది, కొనియాడదగినది, కోరదగిందని స్త్రీలు పలికిరి. భీష్మకుని భార్య రాజ్ఞ అల్లుని రెప్పవేయకుండా చూసి ఆనందించింది. ఆమె ముఖం చూపులు ప్రసన్నమైనవి. రాజు కూడా ప్రసన్నవదనుడయ్యను. రాజు మంత్రులు పురోహితులతో కలిసి ఉండెను. అతడు వచ్చి దేవతలకు, బ్రాహ్మణులకు, ఇతరులకు నమస్కరించెను. వారికి యోగ్యమైన ఆశ్రయాన్ని
పూర్తిగా అమృతతుల్యమైన ఆహార పదార్థాలు ఇచ్చి రాత్రింబవులు భుజింపచేయుడని తన వారితో పలుకుచూ వచ్చెను. ఆయన దేవతలతో బాంధవులతో కలిసి రాత్రిని సుఖంగా గడిపెను. వసుదేవుడు ప్రభాతమందే ప్రొద్దున చేయవలసిన కార్యక్రమాలు నిర్వర్తించి స్నానము సంధ్యాదులు చేసి ఉతికిన వస్త్రాలు ధరించి వేదమంత్రాలతో హరికి అధివాసం చేసెను. మాతృకలందరూ పూజించి సాక్షాత్తుగా దేవతలందరినీ పూజించి అగ్నికి వసుధారనిచ్చి వృద్ధి శ్రాద్ధాదులు చేసి బ్రాహ్మణులకు దేవతలకు బంధువులకు భోజనం పెట్టెను. వాద్యములు వాయింపచేసి మంగళం చేయించెను. అప్రతిముడైన వరునికి మంచి అలంకారం చేయించెను. నరులచే లాగబడు మంచి శోభగల బండిని సిద్ధం చేయించెను. ఈ విధంగా రాజు భీష్మకుడు పురోహితులతో వేదమంత్రాలతో వివాహానికి తగిన మంగళకార్యం నిర్వర్తింపచేసెను. మనలలో శ్రేష్టమైన వాణ్ణి ధనాన్ని, ముత్యాలు, మాణిక్యాలు, వజ్రాలు, తినే పదార్థాలు, వస్త్రాలు, చాలా ఉత్తమమైన కానుకలను భట్టలకు బ్రాహ్మణులకు ఆనందంతో ఇచ్చెను. వాద్యమును వాయింపచేసి మంగళమును చేయించెను. రుక్మిణికి మనోహరమైన మంచి వేషం వేయించి రాణులతో మునిపత్నులతో తగిన విధంగా విధానమంతా చేయించెను. ఆ పిదప శుభక్షణం రాగా మంచి ఆరంభం కల మహేంద్రమందు వివాహానికి తగిన లగ్నమందు లగ్నాధిపతి లగ్నంలో ఉండగా మంచి గ్రహాల చూపులతో శుద్ధమై ఉండగా దుష్టగ్రహాల దృష్టి పడని కాలమందు శుభలక్షణమందు శుభ నక్షత్రమందు చంద్రబలం తారాబలం శుద్ధిగా ఉండగా వేద దోషాలు మొదలైనవి లేని క్షణమందు శలాకాదులు లేని దంపతులకు సంతోషయోగ్యమైన పరిణామంలో సుఖప్రదమైన సమయమందు సురులతో మునులు విప్రులు పురోహితులతో జ్ఞాతులతో బంధువులతో తల్లిదండ్రులతో రాజులతో కూడి వచ్చెను. గోపాలకులతో పక్కనుండు పరివారంతో మనోహరమైన వైశ్యులతో కూడి భట్టులు గణకులు జ్యోతిశాస్త్ర విశారదులు కూడా వెంటరాగా హరి భీష్మకుని ప్రాంగణమందు ప్రవేశించెను. అనేక విధాలైన వాద్యాలు, నర్తకులు, గాయకులు, శిల్పకారులు, మాలాకారులు ఇతరులు ఆయన వెంట కలరు. విద్యాధరులు, అప్సరులు, కిన్నరులు వీరితో కలిసి దేవతలు, మునులు, రాజశ్రేష్ఠులు ఆ స్థలం చూసిరి. వివాహం చూడవలననుకున్న మునులు, బ్రాహ్మణులు, రాజేంద్రులు అందరూ వచ్చిరి. పట్టుదారంతో అలంకరించబడిన వేల కొద్దీ అరటి స్తంభాలు, చెంపక చందన రసాలములు, చిగురాకులు, పచ్చనివి, ఎర్రనివి, తెల్లనివి, అనేక మాలలు, చుట్టూన ఉన్న పండ్లు, చిగురాకులు గల మంగళఘటములు, వానిలో కస్తూరి, చందనం, కుంకుమ పూలు వెలిగిపోతున్నవి. ఇంకను అవి ఆకులు, పేలాలు, పండ్లు, పూలు, గరిక వీటితో శోభిస్తున్నవి. కుంకుమలతో కూడినది, స్నిగ్ధ చందనంతో పూయబడింది. కస్తూరి శ్రేష్ఠ రత్నాల్లో ఉత్తమమైన వారితో నిర్మించినది మనోహరమైనదైన వేదిక కలదు. అది చల్లని మెల్లని గాలులతో వేలకొలది రత్నాలతో ప్రకాశిస్తూ దీపాలతో వెలిగిపోతున్నది. ఆ వేదిక అనేక విధాలైన ధూపాలతో సుగంధ ద్రవ్యాల వాసనతో సువాసన గలదిగా చేయబడింది. మనోజ్ఞంగా చేయగల శిల్పకారుల విచిత్రమైన రకరకాలైన చిత్రాలు కలది. అంతటా చుట్టుముట్టి అలంకరణకు తగిన వానితో చాలా శోభనమైనది. మధురమైన గంధర్వుల సంగీతంతో మధురంగా చేయబడింది. విద్యాధరుల నృత్యంతో, నర్తకుల నర్తనంతో, శిల్పుల శిల్పములతో శోభిస్తున్నది. కదలికలేని బొమ్మలతో, జనుల సమూహాలతో వెలిగిపోతున్నది. అక్కడ రహస్య ద్వారాల నుండి, కిటికీల నుండి యువతులు చూస్తున్నారు. మంగళకరమైన ఘటంతో విద్వాంసుడైన పురోహితుడున్నాడు. చేత కుశలు ధరించి రాజు దాన వస్తువులతో దానమిచ్చుటకు సిద్ధంగా ఉండెను. అట్టి రాజును ప్రాంగణం నందు చూసి రాజులు, దేవతలు, బ్రహ్మాదులు రథముల నుండి దిగి త్వరగా ఆనందంతో ప్రాంగణంలో నిలిచి ఉండరి. రాజేంద్రులు, దానవేంద్రులు, సనకాది మునులు, భగవాన్ శ్రీకృష్ణుడు తన పక్క నుండి శ్రేష్ఠ పరివారంతో కూడా లేచి నిలబడెను. వారిని చూసి త్వరగా లేచి వేగంగా భీష్మకుడు తల వంచి దేవతలకు, మునులకు, రాజులకు నమస్కరించి ఆదరంగా పూజించి చాలా అందమైన రత్న సింహాసనములందు వారిని విడివిడిగా కూర్చునబెట్టెను. భక్తిపూర్వకంగా రాజు వారందరినీ సేవిస్తూ సంతోషపరచెను. కన్నుల్లో ఆనంద బాష్పాలు రాగా చేతులు జోడించి సంతోషపరిచి వాసుదేవుని కూర్చునబెట్టెను. అంతటా భీష్మకుడు, ఇప్పుడు ఈనాడు నా జన్మ సఫలమైంది, నా జీవనం సుజీవనమైంది. నేను కోటి జన్మల్లో చేసిన కర్మలు మూలములతో సహా ఛేదించబడ్డవి. స్వయంగా విధాత, జగత్తుకంతకు అన్ని సంపదలు ఇచ్చేవాడైన స్రష్ట ఇప్పుడు నా ప్రాంగణమందున్నాడు. పూర్ణులైన స్వాత్మారాముల్లో మంగళకరుడు, ఆడుతగిన వాడు, కోరతగిన వాడు, యోగేంద్రులు, సిద్ధేంద్రులు, మునీంద్రులు, సురేంద్రులు వీరందరూ ధ్యానం చేసినా కనిపించని వాడైన మంగళకరుడు భగవంతుడు శివుడు నా ప్రాంగణంలో ఉన్నాడు. ఆ ప్రభువు కాలానికి కాలం, మృత్యువుకే మృత్యువు. ఆ భగవంతుడు మృత్యుంజయుడు, సర్వేశుడు, నరులకు దృష్టిగోచరుడైన వాడు. ఎవని వేయి తలలపై ప్రధానంగా చరాచరమైన విశ్వముండను
అన్ని వేదాల్లో అంతం లేనివాడైన ఆదిశేషుడు నా ప్రాంగణంలో ఉన్నాడు. అన్ని కోరికలకు వశ్యం కావలసిన వాడు. అందరికన్నా మొదట ఎవరిని పూజించదమో, ఎవరు దేవగణాలకు శ్రేష్ఠుడో అట్టి గణేశుడు నా ప్రాంగణమందున్నాడు. మునులకు వైష్ణవులకు శ్రేష్ఠుడు, జ్ఞానులకు గురువు అయిన భగవాన్ సనత్ కుమారుడు నా ప్రాంగణంలో ప్రత్యక్షంగా ఉన్నాడు. బ్రహ్మపుత్రులు, పౌత్రులు, ప్రపౌత్రులు, ఆ వంశంలో పుట్టిన వారందరూ నా ఇంటి యందు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నారు. అహో, నా ఆశ్రమం కల్పం చివరిదాకా తీర్థ ప్రదేశమైంది. ఎవరి పాదోదకం వల్ల విశుద్ధమైన తీర్థం కాగలదో వారందరూ ఇప్పుడు నా ఇంటిలో కలరు. అట్టి గృహం నాది. భూమిపై ఎన్ని తీర్థాలున్నవో అన్ని తీర్థాలు సముద్రమందున్నవి. సముద్రంలో ఎన్ని తీర్థాలున్నాయో బ్రాహ్మణ పాదమందు అన్ని తీర్థాలు కలవు. విప్ర పాదోదకంతో తడిచి ఈ భూమి ఎంతకాలం ఉండనో అంతవరకు పితరులు పుష్కర పత్రమందు నీటిని తాగుతారు. విప్రుని పాదోదకం తాగి విప్రునికి దక్షిణ ఇచ్చిన సర్వతీర్థాల్లో స్నానం చేసిన వారికి కలుగునంత ఫలం పొందదురు. నరులకు విపత్తును తొలగించినది, వ్యాధులను నిర్మూలించినది, సుఖమిచ్చినది, శుభమిచ్చినది, సారమైనది విప్ర పాదోదకం. గంగతో సమానమైన తీర్థం లేదు. మాధవుని మించిన దేవుడు లేడు. సనత్ కుమారుని మించిన భక్తుడు లేడు. కల్పతరువును మించిన వృక్షం లేదు. పారిజాతాన్ని మించిన పుష్పం, హరివాసరాన్ని మించిన వ్రతం లేదు. అర్చనాన్ని మించిన పూజ్యత లేదు. తులసి కన్నా గొప్ప ఆకు లేదు. ప్రకృతిని మించిన దేవత, గాలిని మించిన ఆధారం లేదు. విష్ణువును మించిన స్థూల పదార్థం, పరమాణువు కన్నా సూక్ష్మ పదార్థం లేదు. బ్రాహ్మణుని కన్నా పవిత్రమైనది లేదు. ఆశ్రమమందున్న ప్రభువు కన్నా పరుడు లేడు. మరొక దేవుడు పరుడు మరొకడు లేడు అని ఈ విధంగా కమలోద్భవుడు చెప్పెను. బ్రహ్మ విష్ణు శివాదుల కన్నా ప్రకృతి కన్నా ప్రభువు పరుడు. ధ్యానం చే సాధించబడడు. ఆయన్ని ఆరాధించడం మహా కష్టం. నిశ్చయంగా యోగులకు కూడా అందడు. నిర్గుణుడు, నిరాకారుడు, భక్తులను అనుగ్రహించట కొరకు రూపెత్తినవాడు. అతడే నరులకు దృష్టిగోచరుడైనాడు. ఆ దేవుడు సాక్షాత్తుగా మా ఇంటి యందున్నాడు. దేవతలు, బ్రహ్మ, ఈశుడు, శేషుడు వీరు ఎవని పాదపద్మాలు ధ్యానింతరో ధనేశునికి, గణేశునికి, దినేశునికి లభించినట్టివాడు నా ఇంటి యందున్నాడని పలికి భీష్మకుడు స్వయంగా కృష్ణుని ముందుకు తెచ్చి పరమేశ్వరుని సామవేదోక్త స్తోత్రంతో ఆనందపరచెను. తిరిగి భీష్మకుడు అందరి అంతరాత్మల్లో ఉండువాడా, అందరికీ సాక్షిభూతుడా, నిర్లిప్తుడా, కర్మ చేయువారి కర్మలకు సాక్షి, కారణాలకు కారణభూతుడా, కొందరు నిన్నొక్కడవు, జ్యోతిస్వరూపుడవు, సనాతనుడవు అని అందరు. కొందరు నేను పరమాత్మవని, జీవుడిని, ప్రతిబింబమని అంటారు. కొందరు భ్రమించిన బుద్ధి కలవారు సగుణుడవు, ప్రాకృతిక జీవుడవు అంటారు. తెలిసిన సూక్ష్మ బుద్ధులు కొందరు నిత్య శరీరుడు అంటారు. నీవు శరీరంలో జ్యోతివి, నిత్యుడివి, దేహరూపుడివి, సనాతనుడివి అంటారు. సాకారుడైన ఈశ్వరుడు లేకుండా తేజస్సు ఎక్కడి నుండి వచ్చును అని అందరూ అని స్తుతించెను. ఓ నారద, ఈ విధంగా స్తుతించి మాటలు ముగైగా అతడు విష్ణువుని స్మరించి ఆనందంతో పద్మ అర్చించిన అన్ని అవయవాలందు గంధ చందనం ఇచ్చెను. శుభకర్మల యందు అరణంగా రాజు మహేంద్రుడు ఇచ్చిన పారిజాత పూలమాలను అల్లుని మెడలో వేసెను. కుబేరుడు ఇచ్చిన అమూల్య రత్నభూషణాలను భక్తిపూర్వకంగా ఆ రాజు అతని మెడలో వేసి వరుణ్ణి చేసెను. అగ్ని ఇదివరలో ఇచ్చిన వహ్నిశుద్ధమైన 2 వస్త్రాలను పరిపూర్ణతముడైన కృష్ణునికి ఇచ్చెను. విశ్వకర్మ ఇచ్చిన వెలిగిపోతున్న రత్న కిరీటాన్ని పరమాత్మ అయిన కృష్ణుని తలపై ఉంచెను. ధూపం, రత్నదీపం, మనోహరమైన నైవేద్యం, అనేక రకాలైన పూలు, రత్న సింహాసనం ఇచ్చెను. తిరిగి ఆచమనం కొరకు 7 తీర్థాల నీటిని, కర్పూరాది వాసన గల కోరదగిన రమ్యమైన తాంబూలాన్ని, కోరికను కలిగించి రమ్యమైన శయ్యను, త్రాగటుకు సువాసన గల జలాన్ని ఇచ్చెను. రాజు అతన్ని వరుణం చేసి అతన్ని అందరి నుండి విడిగా చేసి చేతులు జోడించి అతనికి పుష్పాంజలి ఇచ్చెను. ఓం శాంతి శాంతి శాంతి.